హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైనీ మైండ్ మిరాకిల్స్. ఇవాళ ఒక ఈజీ అండ్ టేస్టీ అండ్ ఎమ్మీ ఈవినింగ్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటో చూసేద్దాము. ఈ రెసిపీ చేసేందుకు మనకు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే సరిపోతుంది. మనము బయటికి వెళ్ళి తెచ్చుకొని కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏమేం లేదనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకు ఈ రెసిపీ చేయడానికి వచ్చేసి రైస్ అనమాట. మనం మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట. మనకు ఏమైతే తినడం నచ్చుతుందో మసాలాస్ అన్నీ వేసుకోవచ్చు. మసాలా కూడా వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు, రెండో టైప్ లాగా చేసుకోవచ్చు. నేను మసాలా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ నేను శనగపిండి కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని నీట్గా మెత్తగా పిసికాను అనమాట. దాన్ని అదే అంటారు మా లాంగ్వేజ్లో. నీట్గా ఇట్లా బాల్స్ లాగా, బాల్స్ అంటే బాల్స్ కాదు, బుల్లెట్స్ అంటాం కదా, బుల్లెట్స్ లాగా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇవి చేతికి అంటుకుంటాయి అనమాట. అందుకే ఆయిల్ తీసుకొని మనము అరిచేతికి కొంచెం రబ్ చేసుకొని ఈ బుల్లెట్స్ని తయారు చేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, అన్నీలో నేను బుల్లెట్స్ షేప్ చేసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇంకో పక్క వచ్చేసి బాండీ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్న బుల్లెట్స్ ఉంటుంది కదా, ఆ బుల్లెట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా అన్ని వీటిలోకి వేసాను. అండ్ అన్నీ ఒకేసారి వేసుకుంటే ఏమవుతుందంటే అన్నీ అతక్కపోతుంది అనమాట, దగ్గరకు వచ్చేసి నీట్గా ఫ్రై అవ్వవు. ఇప్పుడు చూడండి, మీకే తెలుస్తుంది. నేను కొన్ని మాత్రమే వేసుకున్నాను కాబట్టి నీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, ఎంత నీట్గా లోపల బాయిల్ అవుతుంది అండ్ బయట కూడా బాయిల్ అవుతుంది. బట్ గ్యాస్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. హై వద్దు, లో వద్దు. లో ఆయిల్ పట్టుకుంటుంది, హై అయితే పైన క్రిస్పీగా కాలుతుంది కానీ లోపల పచ్చిగా అట్లనే ఉంటుంది అనమాట. చూడండి, నేను ఫస్ట్ స్ట్రిప్ అయిపోయిన తర్వాత నేను సెకండ్ వాయి కూడా వేసి ఆ బుల్లెట్స్ నీట్గా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, చూస్తేనే నోరొట్టుకుంటుంది కదా మీకు. అండ్ దీనికి ఎటువంటిగా మనం బయటకు పోయి కొనుక్కోవాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫాలో అవ్వండి మన ఛానల్ని.